ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారి ఢిల్లీ వెళ్ళి జలశక్తి మంత్రి, ఆర్థిక మంత్రి, అంతేకాకుండా పర్యాటక శాఖ మంత్రిని ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ గారు కలవడం జరిగింది. అయితే గతంలో 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఏ ఒక్కరైనా కనీసం కేంద్రంలో వెళ్ళి తమ సమస్యలను మాట్లాడగలిగారా? అక్కడ కేంద్ర మంత్రులకు తమ సమస్యలను వివరించగలిగారు 5 మంది డిప్యూటీ సీఎం. అందుకే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో సమర్థుడు అంటారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు 21 స్థానాల్లో 21 స్థానాలు గెలిచారు. గెలవడంతో పాటు తనకిచ్చిన డిప్యూటీ సీఎం పదవి మిగతా అన్ని శాఖలకు న్యాయం చేయడం కోసమే ఢిల్లీ వెళ్ళారు. అక్కడ మంత్రులను కలిసి రావాల్సిన రైల్వే ప్రాజెక్టులు, అలాగే రావాల్సిన నిధులు, వాటికి రావాల్సిన నిధులు, అంతేకాకుండా పర్యాటక రంగానికి పెద్దపీట వేయడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పర్యాటక రంగం కందులు దుర్గేష్ గారు చూస్తున్నారు, అది కూడా జనసేన పార్టీలోనే ఉంది కాబట్టి దాంట్లో సమూలమైన చాలా